హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం అయితే వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే. ఇంకా ఈరోజు అయితే ఒక ప్రశాంతమైన బ్లాగ్ అయితే తీసుకున్నానని ఫీలింగ్ వచ్చింది. ఈ మధ్యన అసలు ఫుల్ హడావుడి ఇంట్లో రిలేటివ్స్ కానీ ఇంకా వెళ్ళడం రావడం, అసలు ఇల్లు అయితే ఖాళీ లేదు. తీసేదాన్ని కానీ ఏదో అంత ఇష్టంగా తీసేదాన్ని కాదు, ఏదో తీయాలని తీసేదాన్ని. అంత బిజీ షెడ్యూల్లోనైతే పండగ హడావుడి ఇవన్నీ అయ్యాక ప్రశాంతంగా ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకున్నాను అనిపించింది. తర్వాత చేసుకోవచ్చు పనులు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఆ మైండ్ సెట్ ఉండి కొంచెం నిదానంగా తీసుకున్నాను, హడావిడి లేకుండా. ఇంక ఇక్కడ అత్తయ్య మార్నింగ్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. కర్రీ అయితే అయిపోయింది, కాలీఫ్లవర్ కర్రీ అయితే అలా చేసేసుకుని రైస్ పెట్టేసుకున్నాం, రసం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్స్ అయితే ఈరోజు అయితే సేమియా ఉప్మా సింపుల్గా చేసేసుకుంటున్నాం. ఈ పండగ హడావుడిలోని ఇడ్లీ, దోశ, తర్వాత కొంచెం నాన్ వెజ్ ఇంక ఇవన్నీ తినేసరికి కొద్దిగా ఫిల్ అయిపోతుంది. తర్వాత అయినా మనం కొంచెం మళ్ళీ అదంతా డైలీ రొటీన్లోకి వచ్చేయాలి. ఎందుకంటే ఇంకా తర్వాత కూడా మనం హెవీగా తిన్నామనుకోండి, అప్పుడు మనకు కొంచెం మళ్ళీ హెల్త్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయిపోతుంటాం. ఇలాంటప్పుడు కొంచెం మళ్ళీ లైట్ ఫుడ్ అది కంట్రోల్ చేసుకుంటే మనం కూడా కొద్దిగా బాడీ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. లేదు ఇంకప్పుడు గట్టిగా తినేసి ఇప్పుడు కూడా గట్టిగా తినేస్తే మళ్ళీ ఇంకా కంపల్సరీ పుట్టని అయిపోతాం కదా. ఇంకా దాని గురించి అని చెప్పి ఇంకా చాలా లైట్ ఫుడ్ అయితే ఈరోజు అయితే కుక్ చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ ప్రతిరోజు మా ఇంట్లో అయితే జ్యూస్ కంపల్సరీ ఉంటుంది కదా, ఇంకా ఈరోజు కూడా కంపల్సరీ జ్యూస్ అయితే నేను చేసేసుకుంటున్నాను. పండగ 4 days or 5 days నేను గ్యాప్ ఇచ్చాను, జ్యూసెస్ అయితే అస్సలు చేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఒక 5 days ఆపాను, తర్వాత ఫుల్ కంటిన్యూ చేశాను జ్యూసెస్ అయితే. ఏదో ఒక జ్యూస్ అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు చూసేసారు కదా, నేను ఫుల్ రెసిపీ కూడా ఒక షార్ట్లో పెట్టాను, ఎవరైనా చూడకపోయినా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇంకెప్పుడు అత్తయ్య వచ్చినా సరే మా ఇంట్లో కంపల్సరీ అత్తయ్య మార్నింగ్ అయితే లంచ్ బాక్సెస్ అన్నీ అత్తయ్య కుక్ చేసేస్తారు. నేను జస్ట్ ప్యాకింగ్ ఒకటి చేసుకుంటాను. మ్యాక్సిమం ప్రతిరోజు ఒక వీక్కి 7 daysకి అత్తయ్య 5 days కుక్ చేసేస్తారు. నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే నేను కుక్ చేస్తాను, కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆ 7 days కూడా అత్తయ్య కూడా కుక్ చేసేస్తారు. నేను మార్నింగ్ అయితే నాకు లంచ్ అంత ఇబ్బంది ఏమి అనిపించదు. మార్నింగ్ కుకింగ్ సెషన్ అయితే అత్తయ్య కంప్లీట్ చేసేస్తారు. ఇంక ఇలాంటివన్నీ అంటే ఇంక నేను చేసేసుకుంటాను. ఆఫ్టర్ ఇంకా కుకింగ్ ఒకటి అత్తయ్య అయిపోయాక ఇంకా తర్వాత మొత్తం కంటిన్యూ ఇంకా వర్క్స్ అని నా ఉంటాయి. ఇంక ఇలా ఇద్దరు షేర్ చేసుకోవడం వల్ల పనులు ఏమి ఎక్కువ అనిపించవు. అత్తయ్య ఒక పని నేను ఒక పని అలా షేర్ చేసుకుంటాం. అత్తయ్య కుకింగ్ చేసేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇక్కడైతే కొత్తిమీర పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఇది కూడా మీకు నేను షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అదంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కూడా మేము చేసుకుంటున్నాము. టేస్ట్ అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా అత్తయ్య వస్తే మా ఇంట్లో వంటగది అంతా ఫుల్ హడావుడిగా ఉంటుంది. అసలు రెస్ట్ ఉండదు మా వంటగదికి. ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటారు అత్తయ్య అయితే. మనకి ఇంకా తినడానికి ఓపిక ఉండాలి, కానీ అలా కుక్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఈ లోపల మనం కంపల్సరీ వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాం. అది కంట్రోల్ చేసుకోవడానికి ఇలా జ్యూసెస్ అవి తాగుతూ టిఫిన్స్ అవి స్కిప్ చేస్తూ ఉండాలి, లేదంటే కంపల్సరీ వెయిట్ గెయిన్ అయిపోతాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా 1 by 1 ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫస్ట్ అయితే మా అబ్బాయి వెళ్ళిపోయాడు, తర్వాత ఇక్కడ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా పాప కూడా వెళ్తుంది తర్వాత. ఇంక లోపల కొద్దిగా హెడేక్ వస్తుందని మార్నింగ్ అయితే ఈరోజు టీ తాగేసాను. ఫస్ట్ హాట్ వాటర్ అది అయిపోయాక ఇక్కడైతే టీ తాగేస్తున్నాను. ఇంక ఇక్కడ పాప కూడా టైం అయిపోయిందని చెప్పి పాపను కూడా దిగబెడదామని చెప్పి కిందకి వెళ్ళాను. ఇంక ఈరోజు అయితే పాపకి బొమ్మల కొలువు ఏదో ఉందని చెప్పి మేడం ఫోన్ చేశారు, ఏదైనా ఒక ఐడల్ లాంటిది పంపించమని. ఇంకా ఇంట్లో వినాయకుడు ఉంటే అది పంపించాను జాగ్రత్తగా, మళ్ళీ తర్వాత పంపించేశారు మేడం కూడా. ఇంకా పాప కూడా అదే చెప్తుంది, జాగ్రత్త తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను. ఇంకా పాప రోజు అడుగుతుంటుంది కిందకి రమ్మని. ఇంకా సరే నాకు కూడా ఈరోజు కొద్దిగా కిందన డస్ట్బిన్స్ అవి పడేయాలి ఇంకా అని చెప్పి నేను కూడా వెళ్ళాను పాపతో పాటు. మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే వెళ్ళను కిందకి, పాపే వెళ్ళిపోతుంది. అత్తయ్య ఉన్నప్పుడు అత్తయ్య వెళ్తుంటారు. ఇంక ఈరోజు నాకు కూడా కొద్ది వర్క్ ఉందని చెప్పి కొన్ని షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉందని చెప్పి నేను కూడా ఇంకా పాపతో పాటు దిగిపోయాను. ఇంక ఈ హడావుడిలో పాప ఐడి కార్డ్ అయితే మర్చిపోయింది. ఇంకా ఏదైనా మిస్ అయితే అస్సలు ఊరుకోదు, కంపల్సరీ ఉండాల్సిందే. పర్లేదమ్మా నేను కాల్ చేసి చెప్తానంటే, అయ్యయ్యో లేదు నేను వెళ్తాను, ఒక పక్క ఏడుపు. ఇంకా వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఒక 5 minutes అలా పట్టింది. నేను కింద ఉండిపోయాను కదా, ఐడి కార్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసు, వెళ్ళి తెచ్చేసుకుంటే వెళ్ళినప్పుడు ఏడుస్తూ వెళ్ళింది, వచ్చినప్పుడు మాత్రం తెచ్చుకుంది కదా, కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇంక ఈ లోపల వ్యాన్
ఇక్కడ పాపకైతే 9 ఆ టైంకి వస్తుందండి వ్యాను. తొందరగా అయితే రాదు, కొద్దిగా లేట్‌గానే వస్తది. వాళ్ళిద్దరు వెళ్ళాక అప్పుడు తిన్నయితే నేను ఇంకా పంపించేసాను. ఇలా వీడియో ఆన్ చేశాను, ఈ లోపల వ్యాన్ కూడా వచ్చేసింది. పాప వ్యాన్ అయితే చక్కగా ఇంటి అపార్ట్మెంట్ దగ్గరికే వస్తదండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళే బస్సు వాళ్ళు చక్కగా ఎక్కించేసి తీసుకొని వెళ్ళిపోతారు హ్యాపీగా. రిటర్న్ కూడా సేమ్ మళ్ళీ అదే ప్లేస్‌లో దించేస్తారు. పాపే లాస్ట్‌లో ఎక్కుతది, వచ్చేటప్పుడు కూడా పాపే లాస్ట్‌లో దిగుతది కూడా. పాప కూడా వెళ్ళిపోయాక పైకొచ్చేసి నాకో గ్లాస్, అత్తయ్యకి ఒక గ్లాస్ అయితే ఇక్కడ అత్తయ్య గ్లాస్ అత్తయ్యకి ఇచ్చేసాను తాగిమ్మని. ఇక్కడ నేనైతే ఇక్కడ నేను కూడా ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే తాగిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన పాట్ అయితే ఎంత బాగుండేదండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దిష్టి పెట్టేశారు. అందరికీ నేను ఇచ్చాను, అది అడిగితే అందరికీ ఏరుతో పాటు తీసిచ్చాను. యాక్చువల్లీ అది ఏరు ఉండదు, ఒకటే ఉంటుంది ఏరు. అయినా సరే చాలా జాగ్రత్తగా వచ్చేవాళ్ళు అందరూ తీసుకోమంటే హ్యాపీగా తీసుకున్నారు. అయినా సరే ఎవరో దిష్టి పెట్టేశారు, మొత్తం వాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక స్టీల్కి తీసుకొని రావాలి. ఇక్కడైతే పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ మొన్న మీకు చెప్పాను కదా కనుమ వ్లాగ్లోని, కొద్ది ఫిష్ పక్కన పెట్టేశాను నేను. ఆ ఫిష్ అయితే మాయ్ కోసం అని చెప్పి కుక్ చేసేసాము. మాకు మార్నింగ్ చేసే కాలీఫ్లవర్ కర్రీ అయితే ఉంది. దాంతోపాటు నైట్కి కూడా మా హస్బెండ్కి ఫిష్ అని చెప్పి మాయ్కి ఇద్దరు కలిపి వండేసాము. ఇక్కడైతే మాయ్ కంపల్సరీ ఇన్సులిన్ అయితే నేనే చేసేస్తాను మాయ్కి. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నారు. కానీ ఫుడ్ అది ఎక్కువ తినట్లేదు, చాలా లైట్గా తింటున్నారు. ఇక్కడ ఫిష్ అది ఇష్టం కదా, అత్తయ్య కూర్చొని అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటి బాగుందా అది అని. చాలా ఇష్టం ఫిష్ అంటే మాయ్కి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బాగోపోయినప్పుడే కాదు, ముందైనా సరే ఎక్కువ చికెన్ తినేవారు కాదు, ఫిషే తినేవారు. డాక్టర్స్ కూడా చికెన్ పెట్టద్దు ఫిషే పెట్టమన్నారు. అదొక ప్లస్ పాయింట్ అయింది. అప్పుడప్పుడు మాయ్కి అని చెప్పి వీక్లీ వన్స్ వండుతున్నాము కంపల్సరీ ఫిష్ అయితే. అది కూడా ఒక పీస్ తింటున్నారంతే. నేను కూడా లంచ్ అది కంప్లీట్ చేసేసాను. ఆఫ్టర్ ఒక 1 అవర్ అలా పడుకున్నాక పిల్లలు కూడా వచ్చేసారు. అత్తయ్య అయితే ఇక్కడ ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ గోవా అయితే మనకి వేగంగా పండిపోతుంది. ఎక్కువ మంది గోవా తీసుకొని రాలేదు మాయకి, అందరూ దానిమ్మ లేకపోతే యాపిల్ తీసుకొని వచ్చేవారు. ఎవరు మనకు దగ్గర రిలేటివ్స్ ఎవరో కాల్ చేశారనమాట, ఏం తెమ్మంటారు ఏంటంటే వాళ్ళు గోవా తెమ్మంటే తెచ్చారు. అవి కూడా అప్పటికి చాలా రోజులు అయిపోయిందని చెప్పి పండిపోతుందని అత్తయ్య అయితే కట్ చేసేస్తున్నారు. చాలా స్వీట్గా ఉన్నాయండి గోవా అయితే. ఇక్కడ నేను కూడా 1 అవర్ పడుకొని లేసాక కొద్ది మైండ్ అది ఫ్రెష్గా ఉంది. అత్తయ్యకి మాకి టీ అది పెట్టేసి ఇచ్చేసాక ఇక్కడైతే అందరూ కూర్చొని ఫ్రూట్స్ అయితే తినేస్తున్నాము. ఈవినింగ్ అలాగా గడిచిపోయింది. ఆఫ్టర్ నైట్కి వచ్చేసరికి ఇక్కడైతే కొత్తిమీర పచ్చడి చూపించాను కదా, అది బాక్సెస్లో అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ఒక డైనింగ్ టేబుల్ పెట్టేసుకుంటే రోజు 1 బాక్స్ అయితే ఇంకో బాక్స్ వాడొచ్చు అని చెప్పి ఇలా 2 బాక్సెస్లోకి అయితే వేసేసాను. ఇలా ఎంతమందికి ఇష్టం నాకు చెప్పండి, కమెంట్లో కమెంట్ చేసేయండి. అది ఏదైతే మనకు మిగిలిపోతుందో ఆ బాండీలోని కొంచెం రైస్ అది వేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను ఒక బయట తీసుకున్నాను, అయినా సరే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకు కూడా ఇద్దరికి పెడదామని చెప్పి ఈ విధంగా కలుపుతున్నాను. బ్యాక్ సైడ్ కొద్ది నాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఏ రూమ్లోకి వెళ్ళిన నాయిస్ అయితే అలానే వస్తుంది. అందుకే ఏం చేయలేకపోతున్నాను, వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. కొంచెం మధ్యలో ఏమైనా నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇదంతా చక్కగా ఈ విధంగా కలిపేసుకొని పిల్లలిద్దరికైతే ఇలా తినిపించేశాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా తింటున్నారు. ఏంటిది కొత్తగా ఉందా అంటున్నారు, ఎప్పుడు వాళ్ళకి పెట్టలేదు. ఎప్పుడు ఈ విధంగా పెడుతుంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటున్నారు. వాళ్ళిద్దరికి కూడా నచ్చిందంట. ఇక్కడైతే ఇదంతా అయిపోయాక హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేయించేశాను. ఈ మధ్యన అసలు ఇద్దరు పాటు కూర్చోడానికి అవ్వట్లేదు. ఆ రోజు ఏదో కొద్దిగా చాలా ఫ్రీగా ఉన్నాం ఆ రోజు ఎందుకో. వాళ్ళ దగ్గర కూడా నేను కూర్చొని కాసేపు బాబు దగ్గర కూడా కూర్చొని హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించేశాను. పక్కన కూర్చుంటే రాయరని చెప్పి ఆ విధంగా కూర్చోపెట్టేశాను. ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళిద్దరికి తెలియదు అక్కడ. ఇక్కడైతే మామయ్యకి అయితే నైట్కి అయితే కొంచెం అటుకులు ఉప్మా చేద్దామని చెప్పి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. నేనే చేసేసాను. మామయ్యకి మార్నింగ్ టిఫిన్, నైట్ టిఫిన్, అలాగని ఇడ్లీ కానీ దోశ కానీ ఏమీ ఎక్కువ పెట్టొద్దు అన్నారు. ఎక్కువ ఉప్మాసే పెట్టమన్నారు. ఎన్ని వెరైటీస్ ఉప్మా ఉంటే అన్ని వెరైటీస్ పెట్టమన్నారు. ఇలాగా మనకి ఉప్మాస్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, పెద్ద నూక, చిన్న నూక, తర్వాత మనం ఇంట్లో ఆడించుకుంటాం కదా బియ్యంతో, ఆ నూక కానీ ఇలా అటుకులు కానీ ఓట్స్ ఉప్మా కానీ ఇలా ఈ విధంగా ఎన్నైనా పెట్టమన్నారు. కానీ ఇడ్లీలు అవి చాలా తక్కువ పెట్టమన్నారు, 10 డేస్కి ఒకసారి పెట్టమన్నారు. అవి కూడా అట్లు కూడా ఎక్కువ వేయొద్దు అన్నారు. మళ్ళీ గోధుమ పిండి అట్టు అలాంటివి తినమన్నారు. చాలా డైట్ అయితే ఇచ్చారు. మేము ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నాము. 20 డేస్ అయిపోతుంది, 25 డేస్ అదే వాడుతున్నాము. ఇప్పుడు కూడా మేము అదే డైట్ చార్ట్ అయితే ఫాలో అవుతున్నాం. మాకి లాస్ట్ టైం కూడా బాగోపోయినప్పుడు ఏ డైట్ అయితే ఇచ్చారు అదే వాడుతున్నాం. ఈసారి కూడా అదే వాడుతున్నాం. ఎప్పుడు ఇగ్నోర్ అయితే చేయలేదు డైట్ విషయంలోని. ఏదైతే ఫాలో అవ్వమన్నారో మేము అదే ఫాలో అవుతున్నాము. ఎక్స్ట్రా కూడా ఏం పెట్టట్లేదు. ఆయన కూడా ఏం తినాలి, నాకు ఇది కావాలని కూడా ఆయన కూడా అడగట్లేదు. మేము ఏం పెడితే అది హ్యాపీగా ఆయన కూడా తినేస్తున్నారు. వాటర్ మాత్రం చాలా లైట్గా తాగమన్నారు.
డే డే మొత్తానికి 1 లీటరే తాగమన్నారు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మనకు మెడిసిన్ వేసేటప్పటికే ఒక హాఫ్ లీటర్ అయిపోతుంది. 3 పూటలు వేసుకోవాలి కదా. ఇంకెక్కడైతే పిల్లలిద్దరికి కూడా పెట్టేశాను. కొంచెం బటన్ అవి మిగిలిపోయని చెప్పి నేను ఈ విధంగా అయితే సలాడ్ అయితే చేసేసుకున్నాను. ఆ రోజు నేను ఇంకేం తినలేదు. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసాను. నైట్ అలా డిన్నర్ కూడా స్కిప్ చేసేసాను. ఆఫ్టర్నూన్ కొద్దిగా రైస్ తిన్నాను. ఇందాక కొత్తిమీర పచ్చడి కలిపాను కదా, అప్పుడు ఒక ముద్ద తిన్నాను కదా, అదే సరిపోతుందని చెప్పి ఇంక ఇలా చేసేసుకున్నాను సింపుల్గా. ఇంక డిన్నర్ అది అయిపోయాక ఒకసారి బయటికి వెళ్ళాం నేను మా హస్బెండ్. కొద్దిగా పెయింటింగ్స్ అవి చూద్దాము ఎలా ఉన్నాయి కాస్ట్ అవి అని చెప్పి. ఇంక ఈ విధంగా బాగున్నాయి. కాస్ట్ అవి తక్కువే ఉన్నాయి. నాకైతే ఎక్కువ ఉంటాయి అనిపించింది కానీ ఓకే, నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అది మొత్తం చెక్ చేస్తున్నాము ఏ కలర్ ఏంటి అని, అతనితో కూడా మాట్లాడుతున్నాము ఏ కలర్ ఏంటి బాగుంటుంది అని చెప్పి. ఇంకా షాప్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి, మెయిన్ రోడ్ మీద. ఒకసారి అలాగా చూద్దామని చెప్పి నేను ఈయన వచ్చాము. ఒకసారి కాస్ట్ అది చూస్తే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. మాకు అప్పుడు గృహప్రవేశం టైంలో టైం సెట్ అవ్వలేదు వేయించడానికి. ఎక్కువ 1 వీక్ టైం ఉంది. అటు 1 వీక్లో కూడా మాకు ఎవరు దొరకలేదు వేయడానికి. మాకు కూడా టైం సెట్ అవ్వలేదు. ఇంకా అందుకే ఇప్పుడు ఒకసారి చూస్తున్నాము ఎలా ఉన్నాయంటే ఇల్లు మొత్తం ఎంత పడుతుందో ఏంటో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాము. ఈ షీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా ఒకసారి చూస్తున్నాం దేవుడి గదిలో అవి ఏమైనా వేద్దామని చెప్పి. ఇంక ఇక్కడైతే చూడండి వైట్ కలర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలాగా పెయింట్ అక్కడ పెడితే ఒక చిన్న సిరం లాంటిది దాంట్లో పడుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నది ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ సీరం అయితే ఏదో పడుతుంది లైట్గా. అది అలా పడుతుంది కదా, అదంతా అలా పడ్డాక మళ్ళీ క్యాప్ ఒకసారి క్లోజ్ చేసేసి మొత్తం షేక్ చేసేస్తున్నారు. షేక్ చేసి ఓపెన్ చేస్తే చూసారా మీకు ఎల్లో కలర్ వచ్చింది. ఇలాగా ఏ కలర్ మీకు కావాలన్నా వైటే పెడతారు వాళ్ళు. వైట్ పెట్టి దాంట్లో సిరము ఒక కొంచెం వేస్తున్నారు ఆ మిషన్ ద్వారాగా. అది వేసిన వెంటనే కలర్ అయితే మారిపోతుందండి. నాకు అది నేను ఫస్ట్ టైం చూడడం, నేనైతే ఇప్పుడు చూడలేదు. చూడండి ఇలా పింక్ కలర్ అయితే వచ్చేసింది. ఏంటో టెక్నాలజీ ఇంకా రాను ఇంకెలాగా ఉంటుందో టెక్నాలజీ అనిపిస్తుంది. ఇంటికి వచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ డేకి కంపల్సరీ జ్యూస్ అది చేసుకుంటాను కాబట్టి ఇంకా నాకు అది టైం ఉందని చెప్పి నిద్ర కూడా రావట్లేదు. ఆఫ్టర్ ఈవినింగ్ పడుకున్నాను కదా, ఇంకా అందుకే నైట్కి ఇంకా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి. ఇంకా చాలా టైం ఉంది కదని చెప్పి నేను ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అలా టీవీ చూస్తూ ఇలా అత్తయ్య నేను ఈయన మాట్లాడుతూ ఇలాగా కట్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఆఫ్టర్ మార్నింగ్ కిచెన్ ఎలా ఉంది, ఇప్పుడు కిచెన్ ఎలా ఉంది చూడండి. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ నైట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకొని పడుకుంటాను. నేను ఎప్పుడు స్కిప్ చేయను. నాకు ఈ 10 ఇయర్స్లో నేను ఎప్పుడు కిచెన్ అయితే స్కిప్ చేయను. ప్రతిరోజు క్లీన్ చేసి పడుకుంటాను. అందులో సొంత ఇల్లు అంటే ఇంకా కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా. నాకు కిచెన్ క్లీనింగ్ ఉంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా ఎక్కువ వెరైటీస్ ఏమైనా చేయాలనిపిస్తుంది. కొద్దిగా గజిబిజిగా ఉంటే అసలు నేను ఏం చేయలేను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కలర్ అది వేసుకొని ఫ్యాన్ దాన్ని నిల్చున్నారు. ఇంక పిల్లలు కూడా ఒక సైడ్ పడుకునిపోయారు. ఇంక వాళ్ళని కూడా పడుకోపెట్టేశాను. అప్పటికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను కంపల్సరీ వాటర్ అయితే ఎక్కువ తాగుతున్నానండి. ఇంక ఈ మధ్యన కొంచెం పండుగ హడావిడిలోని నేనైతే చాలా వరకు స్కిప్ చేసేసాను. మళ్ళీ డైలీ రొటీన్లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా వాటర్ అయితే కంపల్సరీ నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ కానీ 1 లీటర్ కానీ కంపల్సరీ తాగుతున్నాను. ఇంక ఇదంతా అయిపోయాక ఇంకొక రెగ్యులర్ థింగ్ ఏంటంటే ఫేస్ వాష్ కూడా పడుకున్నప్పుడు కంపల్సరీ చేసుకుంటున్నాను. ఈ డిసెంబర్ వరకు అయితే వీక్లీ 2 టైమ్స్ కూడా కష్టంగా ఉండేది చేసుకోవడం. బాగా బద్దకించేసాను. ఇంక ఇలా కాదని చెప్పి జనవరి 1 నుంచి ఖచ్చితంగా టార్గెట్ పెట్టేసుకొని ప్రతిరోజు కన్ఫామ్గా చేసుకుంటున్నాను ఫేస్ వాష్ అనేది. పడుకున్నప్పుడు అలా చేసుకుంటే మనకు కూడా కొద్ది రిలీఫ్గా ఉంటుంది. ఫేస్ కూడా మార్నింగ్కి లేసేసరికి కొద్దిగా ఫ్రెష్గా కనిపిస్తుంది. జనవరి 1 నుంచి చాలా ప్లాన్స్ వేసుకున్నాను. కొన్ని థింగ్స్ కంపల్సరీ చేయాలని. దాంట్లో ఇది కూడా ఒకటి ఉందండి కన్ఫామ్గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే స్కిప్ చేయలేదు. ప్రతిరోజు ఫేస్ వాష్ చేసుకొని నైట్ కేర్ చేసుకొని పడుకుంటున్నాను. ఎంత 12 అయినా సరే స్కిప్ చేయట్లేదు. ప్రతిరోజు కన్ఫామ్గా చేసుకుని, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో రెడీ అయిపోతున్నాం కదా, ఈవినింగ్ కూడా ఒక్కోసారి ఫేస్ వాష్ చేసుకోవట్లేదు. మరి లైట్ కలగే పడుకుని పోతే పింపుల్స్ అవి రావడం. నాకు అసలు ఒక్క మచ్చ కూడా ఉండేది కాదు ఫేస్ మీద. అలాంటిది ఇంటికి వచ్చాక అయితే ఒక సైడ్ అయితే అలాగా కొన్ని పింపుల్స్ అయితే వచ్చి తగ్గిపోవడం వల్ల అవి మచ్చల్లా ఫామ్ అయిపోయి నాకు ఎప్పుడూ పింపుల్ అనేది ఉండదు ఫేస్ మీద. అలాంటిది ఈ 4 మంత్స్లోనే పింపుల్స్ అవి వచ్చేసి అవి మచ్చల్లా ఫామ్ అయిపోయి అలా ఉండిపోయి ఇంకా అలా కాకూడదని చెప్పి ప్రతిరోజు నైట్ కేర్ చేసుకొని పడుకుంటున్నాను. ఇంకా వీడియో పిల్లలు పడుకున్నప్పుడు అయితే చాలా క్యూట్గా ఉంటారండి. ఎందుకు క్లిప్ తీయాలనిపించింది, అలా తీశాను. నేను తను పడుకున్నప్పుడు అయితే అలా చూస్తూనే ఉంటాను తను కలిసి. ఇంకా వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.